ఏం చెప్పాడు నిన్న 3 సార్లు నీకు వచ్చపోయించాడు. నాగార్జున సార్కి ఎక్కడో కాలేదు అంటే విష్ణుప్రియకి అంత పృథ్వీ మీద మనసు పడుతుంది బాగా. అన్నపూర్ణ స్టూడియో ముందు బయటికి రావాల్సిందే, గేట్ కాడ నిలబడి ఉంటాం. లఫంగ్ బిగ్ బాస్ బ్రో చూసా ప్రోమో ఇప్పుడు అభయ్ నవీన్ ఇప్పుడే చూసా అన్న. నాగార్జున సార్ మామూలు ఫైర్ వేల్ లేడుగా. నాగార్జున సార్ బిగ్ బాస్ అయినా కొద్ది తగ్గుతాడే కానీ నాగార్జున సార్ అసలు తగ్గడు. ఎందుకంటే అసలు ఆయన చాలా పరేషాన్లో ఉంటాడు. ఆ ఇన్కన్వెన్షన్ ఆ కోపాన్ని కూడా అభయ్ నవీన్ మీద తీసేస్తాడు ఎట్లయినా. ఎందుకంటే మన బిగ్ బాస్ ని బిగ్ బాస్ అయితే ఎవరు తిట్టరు అన్న. తిట్టింది ఎవరైనా అంటే అప్పుడప్పుడు శివబాలాజీ ఫస్ట్ సీజన్ లో కొద్దిగా ఈయన లెవెల్ ఎవరు తిట్టలే. తర్వాత మన శివాజీ గారు అది కూడా ఏందా బిగ్ బాస్ అంతే. ఈయన అయితే నువ్వు బయాసుడు బిగ్ బాస్ పెళ్ళం తిడితేనేమో ఈయన టాస్కులు మారుతాడు. ఇంకా లఫంగ్ బిగ్ బాస్ అంటే వీళ్ళు 4-5 చేసేసరికి వీళ్ళు ఏం మాట్లాడలేని చెప్పేసి వీళ్ళ మధ్యలో కామెడీ జనరేట్ చేయాలని చెప్పేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. జనాలు అంటే వీళ్ళ మధ్యలో కామెడీ వస్తుందని. కానీ అది అప్పుడే ఖచ్చితంగా వాళ్ళ అందరూ నిఖిల్ ఉన్నాడు పక్కనే, అది వీళ్ళ టీం ఒకటి ఉంది, ఆదిత్య ఓం ఉన్నాడు. మరి వీళ్ళ టీంలో ఎవరు కూడా అట్లా అనొద్దని కూడా ఎవరు ఆపలేదు. ఇంకా బూస్టప్ చేశారు నవ్వారు. ఆయనకేమో ఇంకా బూస్ట్ వచ్చింది. ఏం కాదు జోకులు అనుకున్నాడు. అది జోకులు కాదు, అది సీరియస్, అది ఎలిమినేషన్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్న. రెడ్ కార్డ్ ఈ ఛాన్స్ లేదు. ఇక నువ్వు అన్నపూర్ణ స్టూడియో ముందు బయటికి రావాల్సిందే, గేట్ కాడ నిలబడి ఉంటాం. అంటే ఇంటర్వ్యూలు అడిగినా కానీ ఇదే చెప్తా బిగ్ బాస్ బయాస్ ఉంది అని చెప్తున్నాడు. ఇంటర్వ్యూలు పిలిచినప్పుడు చెప్తాడు బిగ్ బాస్ బయా. ఇక మాటలు మామూలు వదిలే, బిగ్ బాస్ బయాస్ కూడా ఉన్నాడు. మళ్ళా వేరే వాయిస్లు ఇస్తారేమో, నా ఫోటోని వేసుకోండి, నా వాయిస్ వేసుకోండి అని ధైర్యంగా చెప్పిండు. మరి అంత చెప్పినాడు గేట్ తెరిచినప్పుడు పోలేదు ఎందుకన్నా. అసలు నాకైతే మస్తు నవ్వుతుంది. ఆయన బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి ఎవరైతే నేను నచ్చలేదో, నాకు గేమ్ నచ్చలేదో వెళ్ళిపోండి అని అంటే గేట్ తెరిచినా కూడా అసలు ములుగు పలుకులేదు, అట్టనే నిలబడి ఉన్నాడు. పక్కన కూడా ఏం చెప్పలే. సోనియా చెప్పింది సారీ చెప్పి బిగ్ బాస్ కంటే నేను తప్పు చేయలేదు కదా, నేనేం చేసినా, ఏమైంది. అసలు ఈ వారం ఖచ్చితంగా గేట్ దగ్గర నిలబడండి, ఖచ్చితంగా అభయ్ నవీన్ రాబోదు అప్పుడు చెప్పండి. పృథ్వీ రాడు, అభయ్ నవీనే వచ్చాడు. నాగార్జున సార్కి ఎక్కడో కాలేదు అంటే బిగ్ బాస్ అంటే ఎందుకంటే మనం బిగ్ బాస్ చూసేదే ఆ ఫేమ్ అంటే హిందీలో తమిళ్లో అక్కడ వచ్చింది కాబట్టి ఆ ఫేమ్. ఇప్పుడు బిగ్ బాస్ ని తిట్టినా కూడా వాడిని ఉంచిందంటే రేపు పొద్దున అందరు తిడతారు. సో ఇక ఖచ్చితంగా అభయ్ నవీన్ తెలంగాణ వాడుగా కొద్దిగా అది రక్తం ఆగలే. అంటే వేరే వాళ్ళు అంటే ఈ తమిళ వాళ్ళు కర్ణాటక వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఆలోచించి మాట్లాడతారు అనాలా వద్దా. కానీ మన తెలంగాణ వాళ్ళు డైరెక్ట్ జీతం ఇచ్చే భాషని తిడితే ఎట్లా ఉంచుకుంటాడు అన్న. నేను 3 లక్షల రూపాయలు 2 లక్షలు ఇచ్చి నిన్ను ఉంచుకున్నారు, నీకు పేరు వచ్చేది అది, నీ పేరే పోయింది, నీకు ఇంకా డబల్ పేరు తెచ్చుకోవాలి. కానీ జీతం వచ్చే భాషని నీ జోకులు అయితే ఎట్లా తీసి పడేస్తాడు. అట్లా అక్కడికే రిక్వెస్ట్ చేశాడు, మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టాడు. సార్ ఒక్క ఛాన్స్ అన్నాడు. అయినా సరే నీకు ఇంకా ఛాన్స్ లేదు, దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్, ఇక నేను మార్చుకోను అన్నాడు. అన్ని సార్లు తిట్టిన ఆదిత్యం చెప్తూనే ఉన్నాడు, బాబాయ్ నువ్వు ఎక్కువగా తిట్టున్నావు బిగ్ బాస్ ని, నువ్వు కాసేపు ఆగిపోవాలి అన్నాడు. నేనేం తిట్టట్లో కామెడీగా తీసుకుంటాడు బిగ్ బాస్ అంటే, కామెడీగా తీసుకున్నాడు. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు నిన్న 3 సార్లు నీకు వచ్చపోయించాడు, 3 సార్లు పెట్టాడు నిన్ను లైవ్ లో. అయినా నీకు బుద్ధి రావా, ఇంకా మారలా నువ్వు. ఆ అన్నం తినేగాడు మళ్ళీ వెళ్ళి ముచ్చట పెట్టావు ఆ ప్రేరణతో యష్మితో. మరి టూ మచ్ అబ్బా, బిగ్ బాస్ బయాసుడు అంట, మరీ దారుణం కదా. వర్డ్స్ చాలా యూజ్లెస్ వర్డ్స్ వాడాడు అభయ్. నేను సెల్ఫ్ నామినేట్ అయినందుకు కొద్దిగా అప్రిషియేట్ చేశాను, కానీ నిన్న చీఫ్ గా అన్ఫిట్ అన్నాను, తెల్లారికి చీఫ్ కింద తీసాడు బిగ్ బాస్. అంత దారుణమైన మాటలు మాట్లాడాడు మాట. అభయ్ ఇక సరి అవడం కష్టం, రెడ్ కార్డు పెట్టేశాడు కదా. ఇక బయటకు వచ్చేదేమో చూడాలి. ప్రోమోలు అయితే బయటకు బొమ్మని చెప్పాడు సీరియస్ గా నాగార్జున గారు. ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి. అసలు ఇప్పటి వరకు అలాంటి పదాలు ఎవరు వాడలేదు, అలాంటి రెడ్ కార్డు ఎప్పుడు చూపించలేదు. ఫస్ట్ టైం ఫర్ ద బిగ్ బాస్ సీజన్ లో ఫస్ట్ టైం మన అబ్బాయికే చూపించాడు. డోర్స్ కూడా ఓపెన్ అయినాయి, మరి రాత్రి కూడా ఓపెన్ చేశాడు చాలాసేపు. అప్పుడు యాక్సెప్ట్ కూడా చేయలేదు. సోనియా వచ్చి చెప్పేదాకా రాత్రి కూడా బిగ్ బాస్ కి సారీ కూడా అందరూ కలిసి చెప్పారు, కానీ ఇండివిజువల్ గా ఒక్కడు కూడా సారీ చెప్పలా. అబ్బాయి మట్టికి సారీ చెప్పలా. అది కూడా మన నిఖిల్ మన స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఆడు డెసిషన్ తీసుకొని అందరూ కలిసి చెప్పాలి, ఇక సారీ వీడు ఒక్కడే చెప్పేటట్టు లేడని అందరూ కలిసి సారీ చెప్పిన తర్వాత అప్పుడు నా బిగ్ బాస్ నా రూల్స్ ఈ ఫాలో అయితేనే ఓకే అంటే అప్పుడు మూసుకున్నాయి. అప్పుడు దాకా పృథ్వీరాజ్
పృథ్వీరాజ్ సూపర్ వైలెంట్ గేమ్. అంటే ఆయన రావాల్సింది ఈయన మరి. లేదు నేను ఒకటి చెప్తా ఉండు, ఓటింగ్ అంతా తారుమారు అయిపోయింది మొత్తం. అసలు వెళ్ళిపోవాలనుకునే వాళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోయారు, ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ అనే వాళ్ళందరూ వీక్ అయిపోయారు. ఈ అభయ్ అసలు ఎవడైనా ఈ ట్విస్టులు టర్న్స్ అంటే ఈయనేమో బిగ్ బాస్ 8 లో ఈ అసలు ఆడు వెళ్ళిపోతే నేను ఊహించలేదు. అలాంటి వాడు ఇవాళ రెడ్ కార్డ్ పెట్టాడు, బయటకు పోతున్నాడు. బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళని తీసేస్తే ఎలా అన్న? ఒక్కడే ఉన్నాడు కదా అబ్బాయి. తెలుగోళ్ళు, హిందీలు, తమిళోళ్ళు, కన్నడోళ్ళు ఏం ఉండదు బాస్. తెలుగు వస్తే చాలు, తెలుగు భాషలో మాట్లాడితే చాలు, అది తెలుగు షోనే. అర్థమైందా? ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని ఏం ఉండదు. అర్థమవుతుంది? నాగార్జున గారిని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. అసలు ఎప్పుడు చూడాల. ఫర్ ద ఫస్ట్ టైం అబ్బాయిని అంత సీరియస్ అయినా, అంత రిక్వెస్ట్ చేసినా గానీ యాక్సెప్ట్ చేయాలి. హౌస్ లో అందరూ అడుగుతున్నారు, హౌస్ మేట్స్ మొత్తం అడుగుతున్నారు, సార్ ఎక్స్క్యూజ్ చేయండి ఒక్కసారి. కానీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, నా డిసిషన్ ఫైనల్, రెడ్ కార్డ్ పెట్టేసాం అన్నాడు. ఇప్పుడున్న కండిషన్ లో బాగా ఎవరు ఆడుతున్నారండి? ఇప్పుడున్న కండిషన్ లో నిఖిల్ మన ఈయన నబిల్. నిఖిల్ సోనియా మాయలో ఉన్నాడు అంటారు. ఆ సోనియా మాయ చేస్తుంది, మాయలో లేడు. ఏందో ఊరుకూరిని నువ్వు సొంత మొగుడి మీద అడిగినట్టు, నువ్వు అన్నం తినకపోతే నీకెందుకు, సిగరెట్ తాగితే నీకెందుకు, ఆడు ఏం చేసుకుంటే నీకెందుకమ్మా, నీ పంచాయతీ ఏంటో నాకేం అర్థం కావట్లా. నువ్వు వాడిని బాగా అక్కడే నువ్వంటే అక్కడే తాళి కట్టించుకునేలాగా ఉన్నావు తల్లి, నీకు దండం. నాగార్జున గారు హక్కులు ఉండొద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు కదా, ఎలా? హగ్గులు ఉండకూడదు, అదే మరీ లేకపోయినా చూడలేం. వాళ్ళేంటి తేడా చూస్తారు ఇంకా. బిగ్ బాస్ లో బాగా హక్కులు ఇచ్చేది ఎవరన్నా? మనీ ఇస్ రాక్ సూపర్. ఆడు రాత్రి కూడా చూసి ప్లేయర్ కలుపుతుంది. విష్ణుప్రియ ప్రపోజ్ చేస్తా ఉంటే ఎవరికి, మన పృథ్వీ మీద కనిపెడి సీత కన్నేసింది పృథ్వీ మీద. పద్దాక పృథ్వీ కూడా ఏం చేస్తున్నాడు, ఆడి యాక్టివిటీస్ మొత్తం కనిపెడుతుందట. ఈడు అన్నట్టు నీ కళ్ళు చాలా షార్ప్ గా పనిచేస్తున్నాయి అన్నాడు. ఇక ఆడి మీద ధ్యాస ఉన్నప్పుడు పని చేయండి. జెసికా గౌడ, ప్రేరణని నాగార్జున గారు పొగిడారు కదా, బాగా ఆడారని. పర్లా అలా ఇప్పుడు ఉన్న కాడికి సాయశక్తిలో పోరాడాడు. అసలు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి ప్రేరణ, యష్మి వీళ్ళందరూ రెడ్ జోన్ లో ఉంటారేమో నా ఒపీనియన్ అనుకున్నా గానీ వాళ్ళ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అయిపోయారు. అమర్దీప్ గోల్లాగా చివరి దాకా. అప్పుడు యష్మి ఉంది, యక్షిని, ఆవిడకి ఇంకా అలకాపురి ప్రవేశం రాలేదు, చివరి దాకా రాదు నాకు తెలిసి. సూపర్ అంటే సూపర్ ఆడుతుంది అసలు. విష్ణుప్రియ వేస్ట్. విష్ణుప్రియ గేమ్ అంత తుండట. విష్ణుప్రియకి అంత పృథ్వీ మీద మనసు పడుతుంది బాగా. ఇప్పుడు మన ఆదిత్యం కళ్ళు నచ్చినాయి అంట బాగా. ఆదిత్యం పిల్లవకపోతే ఆదిత్యం కూడా తగులుకునేదేమో. చాలా ప్రేరణ సూపర్ రాక్. ఎవరు వచ్చేస్తారన్నా? మన పృథ్వీరాజా లేదా రెడ్ కార్డు వచ్చేద్దరేమో, ఏమన్నా ఎక్స్క్యూజ్ చేద్దరేమో చూడాలి మరి. బిగ్ బాస్ ప్రోమోలో అయితే చాలా సీరియస్ గా బయటకు అయితే వచ్చేయాలి, నువ్వు మొత్తం ప్యాకప్ అయిపోయి అన్నాడు. చూద్దాం ఏమన్నా ఎక్స్క్యూజ్ చేసి ఈసారి కన్నా మళ్ళీ తప్పు చేయకుండా చూస్తారేమో చూడాలి.